భాగాలు. పాఠశాలలో చక్కగా జరుపుకున్న స్వాతంత్ర దినోత్సవ సంబరాలతో ఉత్సాహం నిండి ఉన్న వేళ ఒక మాస్టారుని నిరుత్సాహపరుస్తూ ఒక విద్యార్థి చేసిన వ్యాఖ్యకు మాస్టారు ఇచ్చిన సమాధానమే ఈ నాటిక. నమస్కారం మాస్టారు. శుభోదయం పిల్లలు. ఈరోజు మనం నంబర్స్ గురించి తెలుసుకుందాం. మనం కౌంట్ చేసే నంబర్స్ను న్యాచురల్ నంబర్స్ అంటారు. ఆ న్యాచురల్ నంబర్స్కు జీరోను జత చేస్తే హోల్ నంబర్స్ అనగా పూర్ణ సంఖ్యలు అంటారు. మీకు ఒక విషయం చెప్పనా? ఆ జీరోను ప్రపంచానికి పరిచయం చేసినది మన భారతదేశమే. ఓ అందుకేనా సార్ మనం జీరోలో ఉన్నాము? మన దేశం పెద్ద సున్నా సార్. అయ్యో, తెలియక ఎంత మాట అన్నావు. మన భారతదేశ గొప్పతనం తెలుసా? అసలు సున్నా, అదే జీరో అంటే ఏంటో తెలుసా మీకు? భారత పౌరులుగా ఎదగాల్సిన వారు మీరు. భారతదేశ ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. మనం ఇప్పుడు ఒక టైం ట్రావెల్ చేద్దాం రండి. సరే మాస్టారు, అలాగే. ప్రపంచంలో అతి ప్రాచీనమైనది వేదవాన్మయం. ఒకటిగా కలిసిపోయిన వేద మంత్రాలను 4 భాగాలుగా విభజించి ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము అని వాటికి పేర్లు పెట్టినవాడు గురువులకు గురువు, పరమ గురువు. ఆయనే వేదవ్యాసుడు. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తి పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతతం తపోనిధిం. ఆ వేదవ్యాసుని జన్మదిన సందర్భముగా వ్యాస పూర్ణిమను గురు పూర్ణిమగా ఇప్పటికీ జరుపుకుంటున్నాము. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అదిగో, సుమారు 5000 సంవత్సరాలకు పూర్వం సరస్వతీ నదీ తీరానికి చేరుకున్నాం. మన పూర్వీకులైన ఋషులు వేద పఠనం చేస్తున్నారు. ఈ మంత్రం యొక్క గణిత శాస్త్ర అర్థం ఏమిటంటే పూర్ణం లేదా సున్నాను సున్నా నుంచి తీసివేసిన, సున్నాను సున్నాతో కూడిన, సున్నాను దేనితోనైనా భాగించిన సున్నానే వస్తుంది. దేనినైనా సున్నాతో భాగిస్తే అనంతం, అదే ఇన్ఫినిటీగా రాస్తాము. అసలు లెక్కించడం ప్రపంచానికి నేర్పింది మన భారతదేశమే. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ ఏమన్నాడో చూడండి. We owe a lot to the Indians who taught us how to count, without which no worthwhile scientific discovery could have been made. India has been in the forefront with its contribution in the field of mathematics. Indians taught the world to count. Indians discovered the number 0 and introduced this concept of nothing to the world, which forms the basis for the binary numbering system, based on which all of the computer software are built. ఋగ్వేదంలో జామెట్రీకి సంబంధించిన ఎన్నో విషయాలు ఉన్నాయి. పై గురించి ప్రస్తావించబడింది కూడా ఋగ్వేదంలోనే. యజుర్వేదంలో పెద్ద పెద్ద సంఖ్యల గురించి, అథర్వణ వేదంలో శూన్యం అదే జీరో గురించి, అనంతం అంటే ఇన్ఫినిటీ గురించి చెప్పబడింది. త్రికోణమితి, ఆల్జీబ్రా కూడా మనం అందించినవే. ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు, వరాహమిహిరుడు, మహావీర, భాస్కర, మాధవ, శ్రీధరాచార్య, శ్రీనివాస రామానుజం పేరెన్నిక గన్న భారతీయ గణిత శాస్త్రవేత్తలు. అదిగో శ్రీనివాస రామానుజం. 33 సంవత్సరాల పిన్న వయసులోనే చనిపోయిన శ్రీనివాస రామానుజం రాసిన గణిత శాస్త్ర సిద్ధాంతాలు రుజువు చేయటానికి మహామహులు ఇప్పటికీ తలలు పట్టుకుంటున్నారు. అమెరికన్ మ్యాథమెటిషియన్ రిచర్డ్ ఆస్కీ ఏమన్నాడో తెలుసా? We would admire any mathematician whose life's work was half of what Ramanujan found in the last year of his life. మాస్టారు అక్కడ చూడండి ఏమి జరుగుతుందో. అక్కడ శస్త్రచికిత్స పితామహుడు సుశ్రుతుడు కంటి శుక్లాలు అంటే కేటరాక్ట్ సర్జరీ చేస్తున్నాడు. అది 6వ శతాబ్దంలో జరుగుతుంది. చైనా నుంచి, గ్రీక్ దేశాల నుండి ఆయన దగ్గరకు వచ్చి చికిత్సలు చేయించుకునేవాళ్ళు. ప్లాస్టిక్ సర్జరీకి కూడా ఆయనే ఆద్యుడు.
ఆయుర్వేదంను అందించిన వారిలో మన చిలకుడు, యోగాను అందించడంలో పతాంజలి చేసిన కృషి అసమానం. నేటి మానవ జీవన విధానానికి సంబంధించిన శారీరక మరియు మానసిక ఒత్తిడిని తొలగించడానికి యోగా అనేది ప్రపంచానికి చాలా అవసరం. మన వేదాల గురించి అమెరికన్ రచయిత హెన్రీ డేవిడ్ థోరియో ఏమన్నాడో తెలుసా? Whenever I have read any part of the Vedas, I have felt that some unearthly and unknown light illuminated me. మాస్టారు వ్యాసుడు, సుశ్రుతుడు, చరకుడు, పతాంజలి, ఆర్యభట్ట, భాస్కర్ అని అందరు పురుషుల గురించే చెప్తున్నారు. భారతదేశంలో స్త్రీలకు ప్రాముఖ్యత లేదా సార్? భలే అడిగావే గడుసు పిల్ల. ఎందుకు లేరు? అదిగో గార్గి వేదాలలో ఉపనిషత్తులలో దిట్ట. సుమారు 2000 సంవత్సరాలకు పూర్వం విదేహ మహారాజు జనకుడు ఏర్పాటు చేసిన బ్రహ్మయజ్ఞంలో యజ్ఞవాల్క్య మహర్షితో వాగ్వివాదం చేస్తోంది. जो आकाश के ऊपर है, धरती के नीचे है और आकाश और धरती के बीच है, जिसे लोग भूत, भविष्य और वर्तमान कहते हैं, उसकी रचना किससे हुई? वो किस में ओतप्रोत है? आकाश से। आकाश एव तदोतम च प्रोतम च। आचार्य याज्ञवल्क्य, आपको नमस्कार है क्योंकि आपने मेरे प्रश्न का उत्तर दिया. అదిగో రాణి అహల్యాబాయ్ ఎన్నో ప్రసిద్ధ దేవాలయాల దగ్గర ధర్మశాలలు కట్టించినది, మరెన్నో దేవాలయాలు నిర్మించినది. 30 సంవత్సరాలు చక్కగా పరిపాలన చేసి బేష్ అనిపించుకున్నది. రాణి అహిల్యాబాయికి జై హో. రాణి అహిల్యాబాయికి జై హో. ప్రణామాలు రాణి అహల్యాబాయ్, ప్రణామాలు. టుకోజిరో హోల్కర్. సౌరాష్ట్రలో సోమనాథ దేవాలయం స్థితిని చూసినప్పటి నుంచి మా మనస్సు చాలా విచారంతో నిండినది. తక్షణమే ఆలయ మరమ్మతుల కార్యక్రమం ప్రారంభించండి. వారణాసి నుండి కోల్కతాకు రహదారి నిర్మాణ కార్యక్రమం కూడా చేపట్టండి. అలాగే పేదలకు అన్నదానం, వస్త్రదానాలు చేయించండి. ధార్మిక కార్యక్రమాలకు అయ్యే ఖర్చును మా వ్యక్తిగత ఖజానా నుండి తీసి వాడండి. రాణి చెన్నమ్మ, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమాదేవి ఇంకా ఎందరో ధీరవనితలు నడయాడిన పుణ్యభూమి మన భారతదేశం. స్త్రీని ఆదిశక్తిగా, దుర్గాదేవిగా, లక్ష్మీదేవిగా, సరస్వతీదేవిగా, భూదేవిగా మనం పూజిస్తున్నాము. మన భారతదేశాన్ని భారతమాతగా కొలుస్తున్నాము. భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీ ఒక గొప్ప మాతృమూర్తి. అందుకే స్వామి వివేకానందుడు ఏమన్నారంటే, అద్భుతానికి, నిస్వార్థానికి, శ్రమకు, అనుగ్రహానికి, మాతృత్వానికి ఆదర్శం భారతీయ మహిళ. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అమెరికన్ రచయిత మార్క్ ట్వెయిన్ ఏమన్నాడంటే, India is the cradle of the human race, the birthplace of human speech, the mother of history, the grandmother of legend, and the great-grandmother of tradition. సార్ అక్కడ చూడండి, ఆ కత్తికి చిన్న ఘాటు కూడా పడకుండా ఒక్క వేటున ఆ యూరోపియన్ హెల్మెట్ ని పగలగొట్టింది. ఏమి కత్తి సార్ అది? అదా అది డమస్కస్ బ్లేడ్. దాన్ని వుడ్ స్టీల్ లేదా ఉక్కు అని కూడా అంటారు. 3000 సంవత్సరాలకు పూర్వం నుంచే మెటల్ను మరిగించి దానితో పనిముట్లు మరియు కత్తులు తయారు చేయటంలో మనవారు ఆరితేరినవారు. ఈ వుడ్ స్టీల్ను క్రీస్తు శకం 1వ శతాబ్దం అంతకు పూర్వం రూపొందించబడింది. 1975 వరకు కూడా ఈ కత్తులు ఎలా తయారు చేశారో
కనుక్కోలేకపోయారు. కానీ ఈ అధ్యయనం వల్ల 1822లో స్టెయిన్లెస్ స్టీల్ను కనుక్కోవటం జరిగింది. ఈ రోజున స్టెయిన్లెస్ స్టీల్ లేకుండా మనం జీవితాలను ఊహించుకోవడం కష్టతరం. ఎందుకంటే ఏరోప్లేన్ నుండి రోజు వాడే వంటపాత్ర తయారీలో స్టెయిన్లెస్ స్టీల్నే ఉపయోగిస్తున్నాము. మాస్టారు అక్కడ నేల మీద ఏవో మెరుస్తున్నాయి, ఏమిటవి? అవ్వా, మన వాళ్ళు రత్నాలు ముత్యాల రాళ్లతో ముగ్గులు వేశారు. డైమండ్స్ అవి. ప్రపంచంలో డైమండ్స్ మైనింగ్ మన భారతదేశంలోనే జరిగేది. 19వ శతాబ్దం వరకు కూడా డైమండ్స్ను ప్రపంచానికి అందించినది మన భారతదేశమే. ఇంత గొప్ప సంపద గల దేశం కాబట్టే ఆ సంపద కోసం ఖిల్జీలు, మొఘళ్ళు మన దేశం మీద దండయాత్రలు చేశారు. బ్రిటిష్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు వ్యాపారం పేరుతో మోసం చేసి లోపరుచుకున్నారు. ఎన్నో సంవత్సరాల కాలం సహించాం, భరించాం, ఎదిరించాం, మౌనంగా పోరాడాం, మారడాలతో తిరగబడ్డాం. చివరికి స్వాతంత్ర్యం సంపాదించుకున్నాం. ఎన్ని దండయాత్రలు చేసినా, ఎంత ధ్వంసం చేసినా నరనరాల్లో ఉన్న ఆ భారతీయతను, ఆ సంస్కృతిని, ఆ ఆధ్యాత్మికతను, ఆ జ్ఞాననిధిని మన నుంచి ఎవ్వరూ తీసుకుపోలేరు. జర్మన్ స్కాలర్ మ్యాక్స్ ముల్లర్ ఏమన్నాడో తెలుసా? If I were asked under what sky the human mind has most fully developed some of its choicest gifts, has most deeply pondered on the greatest problems of life, and has found solutions, I should point to India. చొక్కా గుండీలను ఇచ్చినది భారతదేశం. చదరంగం ఆట, చెస్, వైకుంఠపాలి ఆట, స్నేక్స్ అండ్ ల్యాడర్స్, USB టెక్నాలజీ, ఫైబర్ ఆప్టిక్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. అందుకే స్వామి వివేకానందుడు ఇలా అన్నారు. History itself bears testimony to the fact all the soul elevating ideas and the different branches of knowledge that exist in the world are found on proper investigation to have their roots in India. సంస్కృత భాషను అందించినది భారతదేశం. శ్రీకృష్ణుని ద్వారా భగవద్గీతను ప్రపంచానికి అందించినది. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. నన్ను క్షమించండి మాస్టారు, ఈ విషయాలు నాకు తెలియవు. తెలియకపోవటం తప్పు కాదు, కానీ తెలుసుకోకపోవటం తప్పు కదా. అవును మాస్టారు, మరి ఇలాంటి విషయాలు ఎలా తెలుస్తాయి? బాలగోకులం అనే ఒక కార్యక్రమం ప్రతి ఆదివారం మీ ఇంటి దగ్గరలో జరుగుతుంది. అక్కడికి వెళితే మన భారతదేశ గొప్పతనం గురించి, మన సంస్కృతి గురించి ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెబుతారు. మరి ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా వెళ్తారు కదా? వెళ్తాం మాస్టారు, వెళ్తాం.